మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ ధ్యానాలను, హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా మీరు ఎంతగానో ప్రోత్సహించబడుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఈ మాటలు యోబు మిత్ర బృందంలో ఉన్నటువంటి ఎలీఫజు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ విధంగా గుణపరుస్తాడో, దేవుడు ఏ విధంగా గుణపరిచి ఆయన ఏ విధంగా స్వస్థత ఇస్తాడో యోబును ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు. జాగ్రత్తగా ఈ మాటలు మనం అర్థం చేసుకుంటే, ఈ మాటలు నేను మరొకసారి చదువుతున్నాను. ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఈ గాయపరిచే గాయం ఎందుకు అనంటే మనులను గుణపరచడం కోసమే అనే ఉద్దేశాన్ని అక్కడ చెప్తున్నాడు. ఆ ముందు వచనాన్ని కూడా చూస్తే 17వ వచనంలో, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము అని మాట్లాడుతున్నాడు. ఆ క్రిటిసిజంలో యోబును ఉద్దేశించి మాట్లాడుతున్న మాటల్లోనే దేవుని యొక్క గుణలక్షణాన్ని కూడా చెప్తున్నాడు అక్కడ. ఆ మాటే 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి అని చెప్తున్నాడు ఎలీఫజు. దేవుని యొక్క లక్షణం గాయపరిచి గాయాన్ని కట్టే దేవుడు. ఒకవేళ ఏదైనా ఒక గాయం మన జీవితాలకు వస్తే ఆ గాయం ఎందుకు అని అంటే దేవుని సన్నిధిలో మనం డిసిప్లైన్ చేయబడ్డానికే తప్ప దేవుడు ఒక కక్ష సాధింపు కోసం మన మీద చేసే కార్యం కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కక్ష సాధింపు కోసం లేకపోతే మన నాశనాన్ని కోరుకునే దేవుడు కాదు. ఆయన కృప ఎన్నటెన్నటికీ మనకు ఉంటుంది. కాబట్టి ఆయన గాయపరచడం అన్నప్పుడు ఆయన మనల్ని డిసిప్లైన్ చేయడం, మనల్ని గుణపరచడం. ఆ గుణపరిచే క్రమంలో గాయపరిచేది ఆయనే, మరలా స్వస్థతనిచ్చేది ఆయనే. ఆయన తప్ప మరొకరు లేరు. ఆ గాయాలను మాన్పుకోవడానికి ఎక్కడెక్కడికో నువ్వు వెళ్ళక్కర్లేదు, కానీ ఆ గాయాలు మాన్పుకోవడానికి మరలా నువ్వు రావాల్సింది ఎక్కడికి అంటే నువ్వు నమ్మిన నీ దేవుని దగ్గరకే. నీవు నమ్మిన నీ దేవుని దగ్గరే స్వస్థత. ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఆ విషయాన్ని మనం ఆలోచిస్తే గాడ్స్ సావర్నిటీ, దేవుని యొక్క సార్వభౌమ అధికారం గురించి మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో మనం ఏది చేసినా ఎలా ఉన్నప్పటికీ దేవుని ఉద్దేశాలు మనం ఆలోచిస్తూ ఆయన సార్వభౌమ అధికారంలోనికి మనం లోబడటం నేర్చుకోవాలి అనే విషయం అక్కడ ఎలీఫజు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క డిసిప్లైన్, దేవుడు ఒకవేళ మనం డిసిప్లైన్ చేస్తున్నప్పుడు, ఆ డిసిప్లైన్ చేసే క్రమంలో అనగా మనను గుణపరుస్తున్నప్పుడు, లేకపోతే మనల్ని క్రమశిక్షణలోనికి తీసుకొని వస్తున్నప్పుడు, క్రమశిక్షణ చర్యలు మన జీవితాలకు వస్తూ ఉన్నప్పుడు వాటిని తృణీకరించొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి ఒకవేళ ఏదైనా బిట్టర్ ఎక్స్పీరియన్స్, ఏదైనా ఒక గాయం ఒకవేళ దేవుని సన్నిధి నుంచి ఆశించి జరగనప్పుడు, లేకపోతే ఏదైనా దేవుడు మనల్ని గుణపరచాలనుకున్నప్పుడు ఆ గాయాలను బట్టి దేవునికి మనం దూరం అవ్వడానికి లేదు. ఎందుకనంటే ఆ గాయాలకు స్వస్థత ఆయన దగ్గరే దొరుకుతుంది కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో ఆ గాయాలకు స్వస్థత పొందుకోవాలి తప్ప మనం ఎక్కడికి వెళ్ళలేము. ఎక్కడికి వెళ్ళినా మనకు ఫలితం లేదు అనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ఆయన గుణపరిచే దేవుడు, ఆయన డిసిప్లైన్ చేసే దేవుడు. ఆయన డిసిప్లైన్ క్రిందకు మనం ఎంత త్వరగా వస్తే అంతగా మనకు ఆశీర్వాదం. ఆ మాటని మరలా చదువుతూ ఉన్నాను. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన గాయము చేయును,
ఆయన చేతులే స్వస్థపరచును. నీ గాయానికి స్వస్థత ఎక్కడనంటే దేవుని దగ్గరే, దేవుని దగ్గరే. ఒకవేళ మనం ఆశించినది జరగకనప్పుడు ఒక అసహనానికి గురవుతున్నప్పుడు ఆ అసహనాన్ని బట్టి దేవునికి దూరం అవ్వడానికి వీల్లేదు కానీ మరలా నీకు ఎంత అసహనం ఉన్నప్పటికీ దేవుని దగ్గరే నీకు స్వస్థత, దేవుని దగ్గరే నీకు సమాధానం, దేవుని దగ్గరే నీకు సమస్తం. కాబట్టి ఆయన గుణపరుస్తున్నప్పుడు, మనల్ని క్రమశిక్షణలో తీసుకొని వస్తున్నప్పుడు మనం ఎంత త్వరగా విధేయత చూపిస్తే అంత ఆశీర్వాదం. ఆ ముందు మాటను కూడా నేను చదివాను కదా, మరొకసారి చదువుతాను. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఒకవేళ మన జీవితాల్లోనికి దేవుని యొక్క క్రమశిక్షణను తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నప్పుడు ఎంత త్వరగా మనం దేవునికి విధేయులైతే అంత త్వరగా మనం ఆశీర్వదించబడతాం. చిన్న ప్రార్థన చేస్తాను. ఆయన గాయములు చేయవాడు ఆయనే, ఆయన చేతులే స్వస్థతనిచ్చేవి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మాకు ఆధారం, మాకు ఆశ్రయం, మా స్వస్థత నీవై ఉన్నావు ప్రభువా. మా జీవితాలలో ఎలాంటి గాయాలు మాకు కలుగ చేస్తున్నప్పటికీ, ఏ విధంగా మమ్మల్ని మీరు గుణపరచాలని ఆలోచిస్తున్నారో ఆ గుణపరిచే క్రమంలో ప్రభువా, ఆ గాయాలు చేసే దేవుడవు నీవే, స్వస్థపరిచే దేవుడవు నీవే కనుక మీ చేతులలోనికి, మీ బలిష్టమైన చేతులలోనికి దీన మనస్కులంగా మమ్మలను మేముగా సమర్పించుకోవడం మాకు నేర్పించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.